ఇంత టేస్టీగా వస్తుందని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మార్నింగ్ ఏం తినాలా అని ఆలోచిస్తుంటే మాక్రోన్స్ ఈజీగా చేసుకోవస్తుంది కదా అనేసి మాక్రోన్స్ చేసుకుందామని అనుకున్నా. సో, ఈజీ అండ్ సింపుల్‌గా టేస్టీగా మాక్రోన్స్ ఎలా చేసుకుందామో చూద్దాం. ఫస్ట్ మనం ఒక బౌల్‌లో వాటర్ ఏసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకొని మనం బాయిల్ చేసుకోవాలి అనుకునే మాక్రోన్స్ అందులో వేసి బాయిల్ చేసుకోవాలి. సో, అవి బాగా కుక్ అయ్యాక మంచిగా బాయిల్ అయిన తర్వాత వాటిని మనం పక్కకు తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ అవి కొంచెం అలానే బాయిల్ అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత వేరే బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి మనం. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి మనం కొంచెం జీరా యాడ్ చేసుకోవాలి. అండ్ జీరా ఇంకా మనకి కావాల్సిన ఏమైనా వెజిటబుల్స్ ఇష్టం ఉంటే వెజిటబుల్స్ వేసుకోవాలి. బట్ నేను డైరెక్ట్ ఆనియన్స్ కొంచెం కుక్ అయ్యాక నెక్స్ట్ మనం టొమాటోస్ వేసుకోవాలి. టొమాటోస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అవి కొంచెం కుక్ అయిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి టర్మరిక్ యాడ్ చేసుకోవాలి. అంటే పసుపు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అవి కొంచెం బాగా మంచిగా కుక్ అయిన తర్వాత మనకి కావాల్సినంత చిల్లీ పౌడర్ అండ్ ఇంకా ఏంటి సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం లాస్ట్ ఇంగ్రీడియంట్ దట్ ఈస్ మెయిన్ ఇంగ్రీడియంట్ మాక్రోన్స్ అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దెన్ లాస్ట్‌లో కొంచెం కొరియాండర్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంది. చాలా టేస్టీగా ఉంటుంది మనకి అండ్ ఈజీ రెసిపీ. మాక్రోన్స్ అనేవి రెడీ అయిపోతాయి. మీరు కూడా కుక్ చేసుకొని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అని చెప్పండి. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో దట్ నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు చూడగలుగుతారు. పక్కన ఉన్న బెల్ సింబల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.